ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఇప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఆయన అంటాడు, నిమిషమాత్రము నీకు నేను విముఖుడనైతిని, నిమిషమాత్రమే నేను నిన్ను విడనాడితిని, కానీ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుచున్నాను అంటాడు. నిమిషం ఎక్కడ, నిత్యమైనది ఎక్కడ? ఆలోచించండి. ఆయన కోపము, ఆయనకు మన మీద ఉన్నటువంటి ఆ కోపము ఎంతవరకు అనంటే నిమిషం మాత్రమే అట, నిమిషం మాత్రమే. అదే ఆయన అంటాడు, మహోద్రేకము కలిగి అంటే మనము దేవునికి అయిష్టకరముగా జీవించినప్పుడు, ఆయాసకరముగా మనం బ్రతికినప్పుడు, మన క్రియలను బట్టట ఆయన నిమిషం మాత్రమే కోపడుతున్నాడు. కానీ ఆయన ప్రేమ ఎటువంటిది అని అంటే నిత్యము 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 కూడా తన కృపతో మనల్ని వాత్సల్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన నిమిషం మాత్రమే కోపపడుతున్నాడంట, కానీ జీవితకాలం అంతా సరిపోయేంత నిత్యమైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాను అని మరి ఇక్కడ యెహోవా నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ నిత్యమైనటువంటి కృప మనకు ప్రభు అనుగ్రహించాడు కనుకనే ఈనాటికి కూడా మనము కరుణింపబడుతూ ఉన్నాం, కనికరించబడుతూ ఉన్నాం. అందుకనే ఆయన అంటాడు, నీకు వాత్సల్యము చూపుదును, నీ పట్ల నేను వాత్సల్యమును చూపిస్తాను. నా దేవుని బిడ్డలారా, గమనించండి, నిత్యము మన పట్ల వాత్సల్యాన్ని కలిగిన వాళ్ళు ఈ లోకములో ఎవరున్నారు? నిత్యము నిత్యము. ఈ రోజున ఒక చిన్న అభిప్రాయాలు తేడా వస్తే, అభిప్రాయాలలో తేడా వచ్చినా, అభిరుచులలో తేడా వచ్చినా, మనస్పర్ధతలు, నా దేవుని బిడ్డలారా గమనించండి, వారిద్దరి మధ్యలోకి వచ్చి వాళ్ళలో ఒక గొప్ప అగాధాన్ని కలగజేసి ఇంకా ఇద్దరు వ్యక్తులను విడదీసేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆయన కోపపడ్డాడే, కానీ అంతలోనే ఆయన ఆ ప్రేమను, ఆయనకున్నటువంటి ఆ ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తున్నాడు. ఎందుకు ప్రభువా అనంటే, నీ పట్ల నేను వాత్సల్యమును నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. నా దేవుని బిడ్డలారా, వాత్సల్యాన్ని చూపిస్తున్నాడంట, వాత్సల్యమును చూపిస్తూ ఉన్నాడంట, నిత్యమైన కృపలో వాత్సల్యమును చూపిస్తున్నాడంట. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క కృప, నిత్యమైన కృప నీకు, నీ కుటుంబానికి ఆయన వాత్సల్యం పూర్ణుడుగా వాత్సల్యాన్ని అనుగ్రహించాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన కృపను మన ఎన్నడూ కూడా పోగొట్టుకోకూడదు. ఆ కృపను మన ఎన్నడూ కూడా దూరం చేసుకోకూడదు. ఆ కృపలో మనం ఇంకా అధికమైనటువంటి కృపను మనము పొందుకోవాలి. ఇంకా చెప్పాలంటే అనుదినము కావలసినటువంటి కృప అనుదినము కూడా నూతనముగా దేవుని యొద్ద నుండి మనము పొందుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా. ఇదిగోనైనా ఈ కృపా వార్త అనబడుతున్నటువంటి నా తండ్రి కార్యక్రమాన్ని విన్నటువంటి ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి.
నిత్యమైన కృపతో నా తండ్రి అయ్యా ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి నీ వాత్సల్యమును నా తండ్రి అనుగ్రహించండి. అవును ప్రభువా, అయ్యా నా తండ్రి మా పట్ల నా తండ్రి నైనా అయ్యా నిమిషం మాత్రమే విముఖుడవై ఉన్నావు, కానీ నా తండ్రి నిత్యమైనటువంటి కృపతో మమ్మల్ని నా ప్రభువా ఇదిగోనైనా నా తండ్రి వాత్సల్యం చూపిస్తున్నావు. అందుకని నైనా అందును బట్టి ప్రభువా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ అయా నీ చేతికి నైనా మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.